గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తుపాను ప్రభావిత ప్రాంతాలకు ప్రభుత్వం నుంచి 5-6 ఓ బృందాన్ని పంపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పంట నష్టం అంచనా వేయటం సహా టెక్నాలజీని వినియోగించుకుని నష్టాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. ఆర్టీజీఎస్ నుంచి 12 గంటల పాటు నిరంతర సమీక్షలు చేసిన సీఎం శాఖల వారీగా చేపట్టాల్సిన పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మొంతా తుపాను ప్రభావంపై సీఎం చంద్రబాబు అర్ధరాత్రి వరకు సమీక్షలు నిర్వహించారు. ఉదయం 11:30 నుంచి అర్ధరాత్రి 11:30 వరకు ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వరుస సమీక్షలు నిర్వహించారు. ఆర్టీజీఎస్ కు వచ్చిన సమాచారాన్ని విశ్లేషించి రియల్ టైంలో సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. చెట్ల తొలగింపు, సబ్స్టేషన్లలో సమస్యల్ని తక్షణం పరిష్కరించేలా కసరత్తు చేపట్టారు. సీసీ కెమెరాల ద్వారా క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షించారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు లోకేష్, అనిత, నారాయణ ఆర్టీజీఎస్ కేంద్రంలోనే ఉన్నారు. చిన్న పల్లెటూరైనా, లంక గ్రామమైనా తుపాను సహాయక చర్యలు అందేలా సీఎం ఆదేశించారు. పునరావాస శిబిరాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు రాష్ట్రంలోని తుపాను పరిస్థితిపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసి విషయాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందితో సీఎం మూడోసారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోనూ తుపాను ప్రభావం కనిపిస్తోందన్నారు. భీకర గాలులతో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయని, వాటిని ఎప్పటికప్పుడు తొలగిస్తున్నామని సచివాలయం ఉద్యోగులు సీఎం దృష్టికి తెచ్చారు. బాధితులకు తక్షణ సాయం అందేలా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది చూడాలని, స్థానిక పరిస్థితుల్ని ఉన్నతాధికారులకు తెలియజేయాలని దిశానిర్దేశం చేశారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన చోట వెంటనే పునరుద్దరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో రాత్రి నుంచి రహదారులపై రాకపోకల నిలిపివేతకు ఆదేశాలిచ్చారు. ఆగిపోయిన వాహనదారులకు ఆహారం, తాగునీటి సరఫరా చెయ్యాలన్నారు. గ్రామ వార్డు సచివాలయాల వద్ద 3000 జనరేటర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. క్షేత్రస్థాయి సిబ్బంది గ్రామ వార్డు సచివాలయాలు బేస్ క్యాంప్ గా పనిచేయాలని సీఎం ఆదేశించారు. సహాయక చర్యల కోసం వాహనాలు, జేసీబీ, క్రేన్లు, ప్రొక్లైనర్లు ఉంచుకోవాలన్నారు. ప్రతి వాహనాన్ని, జేసీబీలను ఆర్టీజీఎస్ నుంచి అధికారులు లైవ్ ట్రాకింగ్ చేశారు. మరోవైపు తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లోని గర్భిణుల క్షేమ సమాచారంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించాలని నిర్దేశించారు. కాల్వలు, చెరువులు, రోడ్లకు ఎక్కడైనా కోతలు, గుంతలు పడ్డాయనే సమాచారాన్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నష్టానికి సంబంధించిన ప్రాథమిక అంచనాను కేంద్ర ప్రభుత్వానికి వీలైనంత త్వరగా పంపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తుపాను ప్రభావం తగ్గినందున యుద్ద ప్రాతిపదికన విద్యుత్ పునరుద్దరణ పనులు వేగంగా చేపట్టాలని సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న మంత్రులు, ఆయా జిల్లాల కలెక్టర్లు, క్షేత్రస్థాయి అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల కలెక్టర్లతో టెలిఫోన్లో మాట్లాడి తీవ్రతపై ఆరా తీశారు. ఏలేశ్వరం, బుడమేరు వాగుల్లో ప్రవాహాలపైన సమాచారం అడిగి తెలుసుకున్నారు. ఏలేశ్వరం రిజర్వాయర్ కు 2 రోజుల్లో 3 టీఎంసీల వరకు ప్రవాహం రావొచ్చని అధికారులు సీఎంకు వివరించారు.